ఓకే 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 సార్ ఓకే యా రామ్మోహన్ రావు గారు మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ లిక్కర్ స్కామ్కి సంబంధించి టీడీపీ నాయకులు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వద్దు మాట్లాడొద్దు అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ స్క్రీన్ మీడియా ముందుకు వచ్చేసినటువంటి పరిస్థితి ఏంటి? మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటి? అంటే కేసులకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందనేటువంటి సాక్ష్యాలు దొరకపోవడమా, లేకపోతే నేను అసలు స్కామే చేయలేదు, ఒకవేళ అరెస్ట్ చేస్తే జనాలకు చెప్పుకోలేం కాబట్టి ముందుగా ప్రెస్ మీట్ పెట్టి నేను స్కామే చేయలేదు, నా దగ్గర డబ్బులు లేవని చెప్పేటువంటి ప్రయత్నం ఏంటి? అసలు నిన్న ప్రెస్ మీట్కి ఉన్నటువంటి ఆ ఉద్దేశం ఏంటి? అంటే నిన్న రాజుగారు నిన్న కోర్టులో సాక్ష్యాధారాలతో సహా అనేక విషయాలని కంప్యూటర్ డిస్క్లని పోయినవి వంగ మిగతావి ఏమవుతున్నాయో ప్రభుత్వం అయింది కదా మొదటి దాకా 2024 జూన్ దాకా అయితే కనుక ఆ వివరాలన్నీ నిన్న కోర్టుకు సమర్పించింది ఈ ప్రభుత్వం. నేను అంటే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదు కనుక ఈ ప్రభుత్వం ఏదైతే సాక్ష్యాలు సమర్పించిందో దాన్ని బట్టి ఆయన మాట్లాడిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందులో చాలా అంటే ఒకటి రెండు కాదు, కంప్యూటర్లలో అప్పుడు ఎంత అమ్మింది, ఇప్పుడు ఎంత అమ్మింది, ప్రతి సంవత్సరం ఎంత ఉంది అని. అందుకని అంతకంటే ముందే తాను కూడా బయట పెట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తక్కువ అమ్మింది అంటున్నారు. ఇంతకుముందు చిన్నపిల్లలు గారు అంటున్నారు డిజిటల్ కంపల్సరీ కావాలని ఏమున్నది అంటున్నారు. నిజంగా చెప్పండి, రోడ్డు మీద మీరు చిల్లర వ్యాపారస్తులు చూడండి, మొక్కజొన్న పొత్తులు అమ్ముకునేవాళ్ళు కానీ మామిడి పళ్ళు అమ్ముకునేవాళ్ళు ప్రతి దగ్గర అక్కడ బిచ్చగాడు కూడా పెట్టుకుంటున్నారు. ఇవాళ 5 రూపాయలు 10 రూపాయలు చిల్లర ఉండకపోతే మీరు పెట్టుకుంటున్నారు, మన పేటిఎం ఫోన్ పేలు పెట్టుకుంటున్నారు కదా. మరి అటువంటి అప్పుడు ఈ మొత్తం ఏది లిక్కర్ అమ్మకంలో కంపల్సరీ ఏదైతే డిజిటల్ పేమెంట్ చేయమని ఎవరు చెప్తలేరు. భారతదేశం అంతా మోడీ గారు మొత్తుకుంటున్నారు. అసలు ప్రపంచంలో డిజిటల్ పేమెంట్ల విషయంలో మనదే ఫస్ట్ ఉందట దేశం మొత్తం ప్రపంచంలోనే, అమెరికా కంటే కూడా డిజిటల్ పేమెంట్లు ఎక్కువ చేస్తున్నారు చిల్లర వ్యాపారస్తులు కూడా. అటువంటి అప్పుడు మద్యం అమ్మే దగ్గర డిజిటల్ పేమెంట్ కంపల్సరీ చేయకపోయినా ఇది ఒత్తిడి చేశారు. ఏది లిక్కర్ అమ్మడంలో మీరు డబ్బులు తెస్తేనే డబ్బు ఇస్తామని ఒత్తిడి చేశారు. ఒకటి సాయంత్రం కల్లా ఈ ప్రభుత్వం నడిపినప్పుడు ఎక్కడ అని అంటే నిజంగా నేను ప్రభుత్వం షాపులు తెచ్చినప్పుడు నేను అభినందించాను. తమిళనాడులో నేను పరిశోధన చేసిన వాడిని లిక్కర్ మీద కనుక తమిళనాడులో కనుక ప్రభుత్వ ఆఫీసులు ఎంత అలసత్వంగా నడుస్తాయో అట్లా నడవాలని కోరుకునే వాడిని నిజంగా ఆహ్వానించిన వాడిని. మద్య నియంత్రణ వైపు అని అంటే రేట్లు పెంచడం కరెక్ట్ కాదన్నా. రేట్లు పెంచితే మద్య నియంత్రణ పోదు, ఇంకా ఆర్థిక భారం పడుతుంది. కానీ మధ్య షాపులు కనుక రెగ్యులర్ కాకుండా అంటే 10 నుంచి సాయంత్రం 5 దాకా నడిచినాయి అనుకోండి, కొనేవాడు తక్కువ కొంటాడు కదా. మీకు అంతేందుకు మన పిల్లవాళ్ళను రోడ్డు మీద తీసుకెళ్తుంటే అక్కడ ఏది కనపడితే అది పీచ్ మిఠాయి కనపడి పీచ్ మిఠాయి కొనియమంటాడు. అట్లాగే అందుబాటులో ఉంటే ఎవరైనా తాగుతారు కదా. అందుబాటులో లేకుండా చేస్తున్నాడు మంచిగా అన్నాను. కానీ ఈ ప్రభుత్వ షాపుల పేరు మీద ఈ డిజిటల్ పేమెంట్లను పక్కన పెట్టి క్యాష్ పేమెంట్ అయింది అంటున్నారు కనుక ఈ క్యాష్ పేమెంట్ కావడం వల్లనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2 ఉచ్చులు చిక్కున్నారు. ఒకటేమో మద్యం అమ్మకాలు తక్కువైనాయి అంటున్నాడు కదా, తక్కువ కారణం చెప్పాలి కదా. అంటే ఏమంటున్నాడు, మద్య నిషేధం పోయినమ్మే మద్య నియంత్రణ చేసినామంటున్నాడు. కాదు డిజిటల్ పేమెంట్ లేవు కనుక మీరు డైరెక్ట్ గా డబ్బులు తీసుకునేని పక్కకు పోయినాయని ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఈ 2 నిజాలు తెలాలి కదా. నేను మద్య అమ్మకాలు తక్కువైనాయి అన్నాడు కనుక దానికి కారణం సరైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, లేకపోతే అందులో ఉన్న విషయాన్ని మాత్రం ఎంతో ప్రభుత్వం తెలుసాలంటున్నాడు. ఓకే కీర్తన్ గారు రెస్పాండ్ అవ్వండి. చిన్నపరెడ్డి గారు మాట్లాడారు. చిన్నపరెడ్డి గారు ఎంతసేపు బుకాయించుకునే మాటలు చెప్తున్నారు కానీ నాకు ముందు ఆ 25 లక్షలు ఇచ్చిన చెక్ ఏమైనా చూపించగలుగుతారా? ఎందుకంటే 25 లక్షలు మురళీ నాయుడు ఫ్యామిలీకి ఇచ్చినట్టు ఈయన మాటలు చెప్పారు. ఫోటో వచ్చింది, బయటకు వచ్చింది. లేదు కీర్తన్ గారు ఇచ్చారు, ఫోటో కూడా వచ్చింది. నువ్వు ఈ ప్రభుత్వం మత్తులో తిరుగుతా ఉన్నారమ్మా మీరు. ఈ ప్రభుత్వం నేను ఆన్సర్ చేయనివ్వండి, ఆన్సర్ చేయనివ్వండి. చిన్నపరెడ్డి గారు ఆగండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే గతంలో వరదలకి 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పాడు. అప్పుడు బొత్స గారి దగ్గర మైక్ పెడితే మీడియా వాళ్ళు మేము పాలు ఇచ్చాము పెరిగిచ్చాము 1 కోటి రూపాయలు ఎందుకు ఇస్తాము సీఎం ఫండ్ కి అని చెప్పారు. అంటే సీఎం మేము గతంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా విపత్తులు వస్తే మేము వాళ్ళ అకౌంట్లకు వేసాం, సీఎం నిధికి వేసాము. కానీ ఈయన పాలు ఇచ్చాము పెరిగిచ్చామని 1 కోటి రూపాయలు ఇవ్వకుండా ఎగరగొట్టినారు. సో అందుకని నేను ఏమంటున్నానంటే ఊరికే మాటలో చెప్పడం కాదు, చేతల్లో ఏమైనా వాస్తవ రూపంలో దాలుస్తున్నాయా, ఇట్లా చాలా మాటలు మీరు చెప్పారు. మరొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు తన దగ్గర ఉన్నంత వరకు వాళ్ళు పతితలు శుద్ధ పూసలు అని చెప్పి బయటకు రాగానే వాళ్ళ గురించి విషయం చిమ్ముతూ మాట్లాడుతున్నారు. విజయసాయి రెడ్డి గారి టాపిక్ మనం గమనిస్తే కూడా అలాగే చెప్తున్నారు. ఎలక్షన్ ముందు ఆయన్ని బలపరుస్తూ ఆయన గురించి ఎన్ని మాటలు చెప్పారో మనందరికీ తెలుసు. ఈ రోజు విజయసాయి రెడ్డి గారు వచ్చి వాస్తవ రూపంలో ఆయనకున్న భయమో లేకుంటే వీళ్ళు చేసిన తప్పులు ఆయనకు కూడా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గానే భాగస్వాములు అయ్యి ఉన్నారు. సో ఆయనకు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆయన బయట వచ్చేసి ఇప్పుడు మాట్లాడుతుంటే ఆయన కూడా ఈ రోజు ఆపాదించి మాట్లాడుతున్నారు. అంటే మీ దాకా వస్తే ఒకటి, తన దాకా వస్తే ఒకటి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని మనం గమనిస్తున్నాం. రాజు గారు స్ట్రైట్ ఫార్వర్డ్ మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ నేను కండక్ట్ చేస్తున్నాను, ప్రెస్ మీట్ అని చెప్పాడు. మిమ్మల్ని ఇన్వైట్ చేశారా? అంటే ప్రైమ్ నేను ఇన్వైట్ చేశారా? తను ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నాడో తనకు ఒక అవగాహన ఉంటుంది. కానీ ఎవరిని ఇన్వైట్ చేయాలని కానీ మనం ఎప్పుడైనా చూస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే మొత్తం ప్రెస్ వాళ్ళందరూ ఉండి వాళ్ళ క్వశ్చన్స్ అడిగితే ఈయన ఆన్సర్ చేసే విధంగా ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుంది.
అలాంటిది ఏమీ ఉండకుండా తను ఏం చెప్పాలని చెప్పేసేసి తనకు నచ్చిన వాళ్ళు ఎవరో ఒకటి క్వశ్చన్ అడిగించుకుని దానికి ఆన్సర్ చెప్పి వెళ్ళిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం మా పుణ్యమాని మీరు ఆనందపడండి, ప్రెస్ ముందు కన్నా వస్తున్నాడు. గత ప్రభుత్వంలో ప్రెస్ ముందుకు కూడా రాలేదు, రికార్డ్ టేప్స్ వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు భయంతో. మా పుణ్యమానాన్ని బయటకు వస్తున్నాడు ఇప్పుడు. ఓకే మేడం, ఓకే మేడం, ఒక నిమిషం చిన్నపరెడ్డి గారు మాట్లాడండి. సార్, ₹1 పెరుగు పాలకి ఇచ్చాము అనంటే విజయవాడలో జరిగినటువంటి వరద బీభత్సానికి సంబంధించినట్టు జరిగింది. సేవా కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన పని లేదు. గుంటూరు నుంచి మంచినీళ్ళ ప్యాకెట్లు కానించి పాల ప్యాకెట్లు కానించి ప్రజలు తండోపతండాలుగా తీసుకుపోయి అయ్యో మన పక్కవారు కష్టాల్లో ఉన్నారని చెప్పేసి ఇచ్చినట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసినట్టుగానో లేకపోతే మీరు డబ్బులు లేవండి, డబ్బులు లేవని చెప్తున్నారు కదా, మీరు ఎందుకు అలా మాట్లాడతారు? డబ్బులు లేవని చెప్తుంటే మీరు ఏంటి? ఉండండి మేడం ప్లీజ్. అలా కోరుకుంటే ఎవరు అలా చేయరు. ఆయన నటన అయింది, ఆయన డాన్స్ అయింది, ఆయన కథ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి నచ్చినట్టు వారు చేస్తారు. అంతేకాని పవన్ కళ్యాణ్ గారు అలా చేశారు కాబట్టి అలాగే చెప్పేసి మీరు కోరుకుంటే కుదరదు. కానీ మీలాంటి వారి నోటి కూడా చెప్పుకోవడం ఎందుకండి? నాకు అర్థం కావట్లేదు. మీరు ₹1 సీఎం నిధికి ఇస్తే ఆయన ఎలా దాన్ని ఆక్యుపై ఇవ్వాల్సిన పనులే, సాయం చేస్తే ఏ రకంగా అయినా చేయొచ్చు. సీఎం నిధికే ఇవ్వాల్సిన పనులే, సీఎం నిధికే ఇవ్వాలని రూల్ ఏం లేదు. సీఎం నిధికే ఇవ్వాలని లేదు. అవసరమైతే ప్రైమ్ 9 ఛానల్ కి ఇచ్చేసి మీరు పంపిణీ చేయండి అని చెప్పేసి చెప్పిన రోజులు కూడా చాలా ఉన్నాయమ్మా. మీరు వేరే పద్ధతిలో పోవాలని లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ఎక్కడా కూడా లిక్కర్ మద్యం వాటికి సంబంధించినటువంటి అది కాదులే వాళ్ళు ఇచ్చే కోటి పార్టీకే డబ్బులు లేవంటుంటే మీరేంటి కీర్తన గారు డబ్బులు అడుగుతారు? అది పార్టీ నడపడానికి డబ్బులు ఎక్కడన్నా ఉంటే తెచ్చి ఉన్నట్టుంటే మీరు ఆ ₹1 గురించి మాట్లాడతారు. ఆగండి ఒక నిమిషం. చిన్నపరెడ్డి గారు ఒక నిమిషం సార్, క్లోజ్ చేద్దాం. దుర్గాప్రసాద్ గారు ఒక్క 1 మినిట్ మాట్లాడి క్లోజ్ చేస్తాం. మాట్లాడితే ఒక్క నిమిషం సార్. ఆమె మాట్లాడిన ఒక్క మాటనా? ఆమె మాట్లాడిన ఒక్క మాటనే చెప్పండి. ఆమె ఇందాక చెప్పింది చెప్పండి సార్, 11 నిమిషాలు చెప్పి టైం ఇంతకే. అధికారికంగా ఆయనకు అక్కడ సంబంధం లేదు, కానీ పరోక్షంగానైనా ఆయనకు సంబంధం ఉంది. ఎక్కడో చోట లూపోలు దొరుకుతుంది, వెయిట్ చేస్తా ఉన్నామని చెప్పేసి ఇదిగో మీలాంటి వాళ్ళు సైతం మాట్లాడేటటువంటి గొప్ప అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కారణం ఏంటంటే ఎక్కడా కూడా మెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఓకే 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 దుర్గాప్రసాద్ గారు 1 మినిట్. విజయ్ గారు, సిట్టు విచారణలో నిజ నిర్ధారాలు తెలిస్తే ఖచ్చితంగా ఎవరు లబ్ధి పొందారో వాళ్ళు దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇందులో జరిగింది డెఫినెట్ గా ₹1,000 కోట్ల స్కామ్ జరిగింది అనేది 100% రుజువు అయింది. ఆల్మోస్ట్ ఆల్ తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మద్యం అమ్మకాలు తగ్గిన మాట నిజమే, కానీ వచ్చిన డబ్బు ఎటుపోయింది అనేది ఇక్కడ ప్రాబ్లం. అదే కదా, ఇప్పుడు అమ్మకాలు తగ్గిందని అంటున్నారు, తగ్గింది కరెక్టే. మరి డిజిటల్ పేమెంట్ ఎందుకు చేయలేకపోయినారు? ఎందుకు డిజిటల్ పేమెంట్ జరగలేదు? డబ్బు డైరెక్ట్ కొట్టమైంది. రెడ్ హ్యాండెడ్ గా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు కదండి. నగదు పేమెంట్ అమ్మకాలు ఇష్టానుసారంగా చేస్తున్నారని వైజాగ్ లో పట్టుకున్నారు కదా. అక్కడ ఆ రోజు ప్రభుత్వం వాళ్ళదే ఉంది కదా, అప్పుడే ఏం చేయలేకపోయినారు. అందుకని ఇప్పుడు ప్రతిదీ స్క్రూటినీ వస్తుంది, ప్రతిదీ తేలుతుంది. ఈ లిక్కర్ స్కామ్ లో ఎంత పెద్దవారున్నా ఎవరున్నా లోపలికి పోక తప్పదు. ఓకే, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్ గారు, రామ్మోహన్ రావు గారు, చిన్నపరెడ్డి గారు, అలాగే కీర్తన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్గా చూస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తుంటే పార్టీని నడపడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పినటువంటి మాటల వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి అనేది ఎవరికి కూడా అందుబట్టని సిచ్యువేషన్. ఎందుకంటే పార్టీని నడపడానికి డబ్బులు లేవు అంటే అధికారంలో ఉండి కూడా మేమేమి సంపాదించలేదు, కూటమి కావాలని మా మీద తప్పుడు ప్రచారం చేస్తుంది, కూటమి కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది, మేము